ఎక్కడ నిమిత్త భావం ఉంటుందో అక్కడ నిర్మాణ భావం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి చెక్ చేసుకోండి, ఏమి జమ అయింది, ఎంత జమ అయింది. ఎందుకంటే ఈ సమయంలో సంగమ యుగమే జమ చేసుకునే యుగం. ఆ తర్వాత కల్పమంతా జమ చేసుకున్న దానికి ప్రాలబ్ధం ఉంటుంది. మరి ఈ సంవత్సరం దేనిపైన విశేష అటెన్షన్ ఇస్తారు? మీ జమా ఖజానాలను చెక్ చేసుకోండి. చెక్కర్గా కూడా అవ్వండి, మేకర్గా కూడా అవ్వండి. ఎందుకంటే సమయం సమీపత యొక్క దృశ్యాలను చూస్తున్నారు. మేము సమానంగా అవుతామని అందరూ బాబ్దాదాతో ప్రతిజ్ఞ చేశారు కదా. అడుగుతున్నారు బాబా సమానంగా అయి తీరుతాము అని ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు కదా. ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వాళ్ళు చేతులెత్తండి. పక్కాగా చేశారా లేదా శాతంలో చేశారా పర్సెంటేజ్? మరి బ్రహ్మబాబా సమానమైన ఖాతా ఉండాలి కదా. బాబా సమానమవుతాము అన్నప్పుడు సో బాబా సమానంగా మనము కూడా జమా ఖాతాని జమ చేసుకోవాలి కదా. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే బ్రహ్మబాబా యొక్క విశేష చరిత్రని ఏం చూశారు? ఆది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అని అన్నారా లేదా బాబా అని అన్నారా? నేను చేస్తున్నాను అని అనలేదు, బాబా చేయిస్తున్నారు. ఎవరిని కలవడానికి వచ్చారు? బాబాని కలవడానికి వచ్చారు కదా. నేను అన్నది లేదు. ఎవరైనా డైరెక్ట్గా బ్రహ్మబాబాని కలిసేకొస్తే శివబాబా దగ్గరికి వెళ్ళారా, బాబా రూమ్లోకి వెళ్ళి బాబాకు ఓం శాంతి చెప్పి బాబాని విష్ చేసి వచ్చారా అని అడిగేవాళ్ళు. చూడండి, బాబా అంటున్నారు నేను అన్నది లేదు. బాధ్యతగా ఉండడాన్ని బ్రహ్మబాబాలో చూశారు కదా. చూసారా? ప్రతి మురళీలో బాబా బాబా అంటూ ఎన్నిసార్లు బాబాని గుర్తు తెప్పించారు. మరి సమానంగా అవ్వడం అంటే అర్థం ముందుగా నేను అన్నది ఉండకూడదు. బ్రాహ్మణుల నేను అన్న భావన కూడా చాలా రాయల్గా ఉంటుంది. అండర్లైన్. ముందు కూడా వినిపించాను, గుర్తుంది కదా, వినిపించాను కదా. అందరూ బాబా ప్రత్యక్షత జరగాలని కోరుకుంటున్నారు కదా. బాబ్దాదా ప్రత్యక్షం కావాలి అంటారు. ప్లాన్లు చాలా చేస్తారు, మంచి ప్లాన్లు చేస్తారు. బాబ్దాదా సంతోషిస్తున్నారు. కానీ ఈ రాయల్ రూపంలో ఉండే నేను అన్న భావన ప్లాన్లో సఫలతలో కొంత శాతాన్ని తగ్గించేస్తుంది. నేను చేసినాను, నా ప్లాన్ గొప్పది, నేను చెప్పినట్లే చెయ్యాలా, నాదే గెలవల్లా, ఇదంతా శాతాన్ని తగ్గించేస్తుంది. న్యాచురల్ సంకల్పంలో, మాటలో, కర్మలో, ప్రతి సంకల్పంలో